కానీ జనసేన కానీ ఎవరు అభ్యంతరం చెప్పరు. వాళ్ళ సొంత నిర్ణయాలు తప్ప ఇంకోటి కాదు. కృష్ణారెడ్డి గారు, నేను పురుషోత్తమ రెడ్డి గారు చెప్పిన దానికి కొనసాగింపు ఒక అంశం ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఓకే, ఈ కూటమి ప్రభుత్వము ముగ్గురు కలిసి ముందుకెళ్ళి మేము ప్రజలకి అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం, వైసీపీ కన్నా మంచి ప్రభుత్వం చేస్తాం, ముగ్గురు కలిసి ఉంటామని వీళ్ళు హామీ ఇచ్చిన తర్వాత ఈ పీరియడ్ లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం వారసత్వ రాజకీయాలకి కూటమి ప్రభుత్వంలో నిర్ణయానికి ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఆయన అన్నట్లు జనసేన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, ఇవన్నీ కాదు. అసలుకి ప్రజలు యాక్సెప్టెన్సీ ఉండదు. దీనివల్ల ఏమైంది అంటే ఇక చేతులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పు చెప్పినట్టయింది, అంతకు మించి ఏమీ ఉండదు. అందుకోసమని నాకు తెలిసి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ఆలోచనలు కూడా చేయటానికి అవకాశమే లేదు అనేటువంటిది నా అభిప్రాయం. అయితే తెలుగుదేశం పార్టీలో ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే ఇప్పుడు ఆయన నాయకుడు కావచ్చు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు. ఇప్పుడు ఎవరైనా సరే మీరేమిటి అని చెప్పాలి అని అంటే మీ స్నేహితులు ఎవరో తెలుసుకుంటే మీరేమిటో ఈజీగా చెప్పొచ్చు. అలాగనే నారా లోకేష్ చుట్టూ ఈ రోజున ఎవరున్నారు? హవాలాకు సంబంధించినటువంటి వాళ్ళు, హవాలా ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు, గత ప్రభుత్వంలో కుంభకోణాలు చేసినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఇప్పుడు కొత్త రక్తం అని ఈ రోజున మాట్లాడేటువంటి ప్రయత్నము. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో వచ్చి పార్టీలో చేరినటువంటి వాళ్ళకి ఈ రోజున పోలిట్ బ్యూరోలో మెంబర్షిప్. ఏంటంటే ఎస్ బాస్ అనాల పోలిట్ బ్యూరో కూడా నారా లోకేష్ కి. ఇలాంటి ధోరణులు అనేటువంటిది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టం పరిచేటువంటి ధోరణిలో ఈ రోజున నారా లోకేష్ వెళ్తున్నాడు. ఇది ఎంత మేరకు అని అంటే చంద్రబాబు నాయుడుకి గత్యంతరం లేక యాక్సెప్టెన్సీ ఉంటే ఉండొచ్చేమో, తెలుగుదేశం పార్టీ అంతా కూడా దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా యాక్సెప్ట్ చేస్తుందని నేను అనుకోవటం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఇదంతా కూడా 2029 లోపల నారా లోకేష్ ముఖ్యమంత్రి కావటం కల్లా. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొందుకు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, మేడా విజయశేఖర రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, పురుషోత్తమ రెడ్డి గారు, అందరికీ పేరు ధన్యవాదాలు.